హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లెర్నబుల్ ప్రో నీట్ తెలుగు. దిస్ ఈజ్ యువర్ ఎడ్యుకేటర్ విద్య. ఈ వీడియోలో మనం బయాలజికల్ క్లాసిఫికేషన్ చాప్టర్లోని కింగ్డమ్ మొనీరాలో యూ బ్యాక్టీరియా గురించి నేర్చుకుందాం. యూ బ్యాక్టీరియా అంటే ఏంటి? బ్యాక్టీరియా అనేది ప్రోకారియాటిక్ యూనిసెల్యులార్ ఆర్గానిజం. సో ఈ బ్యాక్టీరియాలో ఏంటంటే ఒక రిజిడ్ సెల్ వాల్ అనేది కనిపిస్తుంది. సో బ్యాక్టీరియాలో మనకి డిఫరెంట్ లేయర్స్ అనేవి కనిపిస్తాయి. సో ఫస్ట్ లేయర్ వచ్చేసి క్యాప్స్యూల్ అంటారు, తర్వాతది సెల్ వాల్ ఉంటుంది, అండ్ ఆ తర్వాత సెల్ మెంబ్రెయిన్ ఆర్ ప్లాస్మా మెంబ్రెయిన్ అనేది కనిపిస్తుంది అనమాట. సో సెల్ వాల్ గురించి చూసుకుంటే సెల్ వాల్ అనేది చాలా రిజిడ్గా ఉంటుంది ఎక్స్టర్నల్ ఎన్వైర్న్మెంట్ నుంచి ప్రొటెక్షన్ కోసం, అండ్ ఆల్సో ఆ బ్యాక్టీరియా సెల్కి ఒక షేప్ని, ఒక స్ట్రక్చర్ని ఇవ్వడం కోసం సెల్ వాల్ అనేది రిజిడ్గా ఉంటుంది. అండ్ దీనిలో సో బ్యాక్టీరియా అనేది మొటైల్ ఉంటుంది కాబట్టి దానిలో ఫ్లాజెల్లా ఉంటుంది అనమాట మోటిలిటీ కోసం. తర్వాత ఈ బ్యాక్టీరియాలో ఏంటంటే ముందు చెప్పినట్టు సెల్ వాల్ అనేది పెప్టిడోగ్లైకాన్ ఆర్ మ్యూరిన్తో తయారై ఉంటుంది. సో ఆర్కి బ్యాక్టీరియాలో అయితే సూడో పెప్టిడోగ్లైకన్ ఆర్ సూడోమ్యూరిన్తో తయారై ఉంటుంది. వేరాస్ బ్యాక్టీరియాలో పెప్టిడోగ్లైకన్ ఆర్ మ్యూరిన్తో తయారై ఉంటుంది. సో ఈ పెప్టిడోగ్లైకన్లో నాగ్ అండ్ నామ్ అనే ఎమైనో షుగర్ యూనిట్స్ అనేవి కనిపిస్తాయి. నాగ్ అంటే ఏంటి? ఎన్ ఎసిటైల్ గ్లూకోజమైన్, నామ్ అంటే ఎన్ ఎసిటైల్ మ్యూరామిక్ యాసిడ్. ఈ రెండు యూనిట్స్ కూడా ఒకదాంతో ఒకటి బీటా 1,4 లింకేజెస్తో లింక్ అయ్యి ఒక పెద్ద లేయర్ లాగా ఫామ్ చేస్తాయి. సో దాన్ని మనం పెప్టిడోగ్లైకన్ అంటాం. ఆ లేయర్ అనేది మనకి సెల్ వాల్లో కనిపిస్తుంది. అయితే ఈ సెల్ వాల్ని బేస్ చేసుకుని బ్యాక్టీరియాని రెండు రకాలుగా డివైడ్ చేసుకుంటాం, గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా అండ్ గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా అని చెప్పి. సో గ్రామ్ పాజిటివ్ అండ్ గ్రామ్ నెగిటివ్ అని ఎందుకు డిఫరెన్షియేట్ చేసుకున్నామంటే బేస్డ్ ఆన్ ఎక్స్పెరిమెంట్, గ్రామ్ స్టెయినింగ్ అనే ఒక ఎక్స్పెరిమెంట్ని బేస్ చేసుకుని దానిలో వచ్చిన రిజల్ట్స్ బట్టి గ్రామ్ పాజిటివ్ అండ్ గ్రామ్ నెగిటివ్ అని ఈ బ్యాక్టీరియాని మనం డిఫరెన్షియేట్ చేసాం. సో గ్రామ్ పాజిటివ్ అండ్ గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాలో డిఫరెన్స్ ఏంటంటే ఈ గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియాలో పెప్టిడోగ్లైకన్ లేయర్ అనేది చాలా థిక్గా ఉంటుంది. వేరాస్ గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాలో ఈ పెప్టిడోగ్లైకన్ లేయర్ అనేది చాలా థిన్గా ఉంటుంది. అండ్ ఆల్సో ఈ పెప్టిడోగ్లైకన్ లేయర్ పైన ఇంకొక లైపోప్రోటీన్ లేయర్ అనేది ఉంటుందన్నమాట, లిపిడ్ లేయర్ అనేది ఉంటుంది. సో లోపల సెల్ మెంబ్రెయిన్లో ఒక లిపిడ్స్తో తయారై ఉంటుంది, దానిపైన పెప్టిడోగ్లైకన్ థిన్ లేయర్లో ఉంటుంది, దానిపైన ఇంకొక లిపిడ్ లేయర్ అనేది ఉంటుంది గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాలో. వేరాస్ గ్రామ్ పాజిటివ్లో ఓన్లీ సెల్ మెంబ్రెయిన్ పైన పెప్టిడోగ్లైకన్ లేయర్ మాత్రమే ఉంటుంది, అది కూడా థిక్గా ఉంటుందన్నమాట. అండ్ గ్రామ్ నెగిటివ్ అనేది గ్రామ్ పాజిటివ్తో కంపేర్ చేసుకుంటే ఇంకా మోర్ హార్మ్ఫుల్ అనమాట. సో గ్రామ్ నెగిటివ్ కన్నా గ్రామ్ పాజిటివ్ అనేది ఇంకొంచెం మోర్ హార్మ్ఫుల్గా ఉంటుంది. సో ఇది మేజర్ డిఫరెన్స్ ఈ రెండింటికి కూడా. అండ్ ఈ బ్యాక్టీరియా స్ట్రక్చర్, జనరల్ స్ట్రక్చర్ గురించి చూసుకుంటే బయటేమో ఇందాక చెప్పినట్టు క్యాప్స్యూల్ లేయర్ ఉంటుంది ఇలాగా, దాని లోపల సెల్ వాల్ ఉంటుంది. ఈ సెల్ వాల్ ఏమో పెప్టిడోగ్లైకన్తో తయారై ఉంటుంది, ఆ లోపల ప్లాస్మా మెంబ్రెయిన్ ఆర్ సెల్ మెంబ్రెయిన్ ఉంటుంది. సెల్ మెంబ్రెయిన్ వచ్చేసి లిపిడ్ అండ్ ప్రోటీన్స్తో తయారై ఉంటుంది. వేరేస్ లోపలంతా కూడా సైటోప్లాజం ఉంటుంది, సైటోప్లాజం లోపల రైబోజోమ్స్ ఉంటాయి. అండ్ బ్యాక్టీరియాలో మనం 70S రైబోజోమ్స్ అనేవి చూస్తాం దీనిలో బ్యాక్టీరియాలో. అండ్ 70Sలో కూడా లార్జర్ సబ్ యూనిట్ అండ్ స్మాలర్ సబ్ యూనిట్ అని 2 టైప్స్ ఆఫ్ సబ్ యూనిట్స్ ఉంటాయి 70Sలో. సో లార్జర్ సబ్ యూనిట్ వచ్చేసి 50S రైబోజోమ్, వేరాస్ స్మాలర్ సబ్ యూనిట్ వచ్చేసి 30S. ఈ రెండు కంబైన్డ్ అయ్యి 70S రైబోజోమ్స్ అనేవి ఈ మన బ్యాక్టీరియాలో కనిపిస్తాయి. లోపల న్యూక్లియాయిడ్ అనే ఒక రీజియన్ ఉంటుంది, దానిలో DNA ఉంటుంది. ఇది స్ట్రక్చర్ ఆఫ్ అండ్ మొటిలిటీ కోసం మొటైల్ ఉన్నప్పుడు ఒక ఫ్లాజెల్లం అనేది అవైలబుల్గా ఉంటుంది. ఆల్సో వీటి బాడీ మీద పిల్లై ఉంటాయి.
పిల్లే అనేవి మనకి రిప్రొడక్షన్ టైంలో యూజ్ అవుతాయి అన్నమాట. ఇది స్ట్రక్చర్ ఆఫ్ బ్యాక్టీరియా. నెక్స్ట్, సో బ్యాక్టీరియాలో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి బేస్డ్ ఆన్ దేర్ న్యూట్రిషన్ టైప్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటాయి. ఫస్ట్ అంటే సైనోబ్యాక్టీరియా కానీ, కీమోసింథటిక్ ఆటోట్రోఫ్స్, హెట్రోట్రోఫ్స్, అలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో ఫస్ట్ది ఏంటంటే సైనోబ్యాక్టీరియా. సైనోబ్యాక్టీరియాని మనం బ్లూ గ్రీన్ ఆల్గే అని కూడా పిలుస్తాం, BGA అంటారు. సో ఈ BGA అనేది గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియం. అంటే పెప్టిడోగ్లైకన్ లేయర్ చాలా థిన్గా ఉండి దానిపైన ఒక లిపిడ్ లేయర్ అనేది ఉంటుంది సైనోబ్యాక్టీరియాకి. సో సైనోబ్యాక్టీరియా అనేది ఫస్ట్ ప్రిమిటివ్ ఆక్సిజనిక్ బ్యాక్టీరియా అన్నమాట. సో ఫస్ట్ స్టార్టింగ్లో ఉండే ఆక్సిజన్ని రిలీజ్ చేసే బ్యాక్టీరియా మనకి సైనోబ్యాక్టీరియా అనేది. సో సైనోబ్యాక్టీరియాలో ఇది ఫోటోసింథటిక్ ఆటోట్రోఫ్. అంటే సన్లైట్ని యూస్ చేసుకుని దాని ఓన్ ఫుడ్ని అదే ప్రిపేర్ చేసుకుంటుంది అనమాట. అండ్ అలా ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి దీనిలో క్లోరోఫిల్ A అనే పిగ్మెంట్ హెల్ప్ చేస్తుంది. అండ్ సైనోబ్యాక్టీరియా అనేది యూనిసెల్యులర్ ఆర్గానిజము. ఇది మేబీ సింగిల్ సెల్ లాగా అవైలబుల్గా ఉండొచ్చు, లేదంటే కాలనీస్ ఫామ్లో, కొలోనియల్ ఫామ్లో అవైలబుల్గా ఉండొచ్చు, లేదు అంటే ఫిలమెంటస్ ఫామ్లా కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి. ఈ సైనోబ్యాక్టీరియా అనేవి ఎక్కడెక్కడ పెరుగుతాయంటే ఫ్రెష్ వాటర్లో ఉంటాయి, మెరైన్లో ఉంటాయి, అండ్ ఆల్సో టెరెస్ట్రియల్లో, ల్యాండ్ మీద కూడా కనిపిస్తాయి. ఇవి ఏం చేస్తాయంటే సైనోబ్యాక్టీరియా అనేది కాలనీస్ని ఫామ్ చేసినప్పుడు ఆ కాలనీస్కి చుట్టూరా ఒక జెలాటినస్ షీత్ ఆర్ మ్యూసిలినస్ షీత్ అనేది ఉంటుందన్నమాట. అండ్ ప్రొటెక్షన్ కోసం ఆ లేయర్ అనేది ఉంటుంది. అండ్ పొల్యూటెడ్ వాటర్ బాడీస్లో ఈ సైనోబ్యాక్టీరియా అనేవి బ్లూమ్స్ని ఫామ్ చేస్తాయి. వీటిల్లో ఒక స్పెషల్ టైప్ ఆఫ్ సెల్స్ ఉంటాయి సైనోబ్యాక్టీరియాలో. వాటిని మనం హెటిరోసిస్ట్స్ అంటారు. కొన్ని సైనోబ్యాక్టీరియాలో ఈ హెట్రోసిస్ట్స్ అనే స్పెషలైజ్డ్ సెల్స్ ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే అట్మాస్ఫియర్లో ఉన్న నైట్రోజన్ని ఫిక్స్ చేస్తాయి అన్నమాట. సో అట్మాస్ఫియర్లో ఉన్న నైట్రోజన్ని తీసుకుని అది అమోనియా కింద ఇలా డిఫరెంట్ ఫార్మ్స్ కింద కన్వర్ట్ చేస్తాయి. అలా కన్వర్ట్ అవ్వడం వల్ల ఏంటంటే అవి ప్లాంట్స్ కానీ లేదంటే అలాగ సాయిల్లో కానీ అవి యూజబుల్ ఫామ్లోకి కన్వర్ట్ అవుతాయి అన్నమాట, అట్మాస్ఫియరిక్ నైట్రోజన్. సో ఈ హెట్రోసిస్ట్స్ అనేవి కనిపిస్తాయి. నెక్స్ట్ ఇందులో చూసుకుంటే సైనోబ్యాక్టీరియాలో అనబినా అనే సైనోబ్యాక్టీరియా చూసుకుంటే ఇది సింబయోటిక్ అసోసియేషన్లో ఉంటుంది. దేంతో ఉంటుందంటే సైకస్ అనే ప్లాంట్లో, సైకస్ అనే ట్రీలో కొరిలాయిడ్ రూట్స్, సైకస్లో ఉండే రూట్స్ తోటి సింబయోటిక్ అసోసియేషన్తో ఎనబినా ఉంటుంది. సో ఎనబినా ఏమో ఫుడ్ ప్రొవైడ్ చేస్తుంది, అంటే అట్మాస్ఫియరిక్ నైట్రోజన్ని కన్వర్ట్ చేసి నైట్రోజన్ ఫిక్సేషన్ చేసి సైకస్కి ప్రొవైడ్ చేస్తుంది. వేరే సైకస్ వచ్చేసి ప్రొటెక్షన్ని ఎనబినాకి ప్రొవైడ్ చేస్తుంది, షెల్టర్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో ఇలాగా మ్యూచువల్గా సింబయోటిక్ అసోసియేషన్తో ఎనబినా అనేది ఉంటుంది సైకస్లో. నెక్స్ట్ లైకన్స్లో చూసుకుంటే 2 పార్ట్స్ ఉంటాయి. లైకన్స్ అనే ఆర్గానిజమ్స్లో 2 పార్ట్స్ ఉంటాయి. ఆల్గల్ పార్ట్ ఒకటి, ఫంగల్ పార్ట్. అంటే ఆల్గే అండ్ ఫంగే. ఈ బ్లూ గ్రీన్ ఆల్గే ఏదైతే ఉంటుందో ఇది సైనోబ్యాక్టీరియా అనేది ఆల్గల్ పార్ట్ కింద ఫంగైతో కంబైండ్ అయ్యి లైకన్స్ని ఫామ్ చేస్తుంది. రెండు కూడా సింబయోటిక్ అసోసియేషన్లో ఉంటాయి. సో దీనిలో సైనోబ్యాక్టీరియం ఏం చేస్తుంది, ఫంగైకి ఫుడ్ ప్రొవైడ్ చేస్తుంది, వేరేస్ ఫంగై ఏమో రిప్రొడక్షన్లో సైనోబ్యాక్టీరియాకి హెల్ప్ చేస్తుంది అనమాట. ఇలాగా సింబయోటిక్ అసోసియేషన్లో ఉంటాయి. సో సైనోబ్యాక్టీరియాలో ఎగ్జాంపుల్స్ ఏంటి, నాస్టాక్, అనబినా, ఇంకా అదర్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా కూడా ఇవ్వచ్చు. నెక్స్ట్ కీమోసింథటిక్ ఆటోట్రోఫ్స్. కీమోసింథటిక్ ఆటోట్రోఫ్స్ అంటే ఏంటి? ఆటోట్రోఫ్స్ అంటే వాటి ఫుడ్ని అవే ప్రిపేర్ చేసుకుంటాయి. కీమోసింథటిక్ అంటే ఇన్ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ని యూస్ చేసుకుని, లైక్ నైట్రేట్స్, నైట్రైట్స్, అమోనియా ఇలాంటి ఇన్ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ని యూస్ చేసుకుని వాటిని ఆక్సిడైజ్ చేసి వాటి నుంచి ఎనర్జీ అనేవి రిలీజ్ చేస్తాయన్నమాట కీమోసింథటిక్ ఆటోట్రోఫ్స్. అండ్ వాటి ఫుడ్ను ప్రిపేర్ చేసుకుంటాయి ఆ ఎనర్జీని యూస్ చేసుకుని. ఈ కీమోసింథటిక్ ఆటోట్రోఫ్స్ ఉండడం వల్ల ఏంటంటే అట్మాస్ఫియర్లో ఉన్న నైట్రోజన్,
ఫాస్ఫరస్, ఐరన్, సల్ఫర్ ఇలాంటివన్నీ కూడా రీసైక్లింగ్కి చాలా బాగా యూజ్ అవుతాయి కీమోసింథటిక్ ఆటోట్రోఫ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నైట్రోజోమోనాస్, కీమోసింథటిక్ ఆటోట్రోఫ్స్కి ఎగ్జాంపుల్ కింద నైట్రోజోమోనాస్ని ఇవ్వచ్చు అనమాట. ఇది అబౌట్ కీమోసింథటిక్ ఆటోట్రోఫ్స్. నెక్స్ట్ ఇంకొక టైప్ ఆఫ్ బ్యాక్టీరియా ఏంటంటే హెటెరోట్రోఫిక్ బ్యాక్టీరియా. హెటెరోట్రోఫిక్ బ్యాక్టీరియా అంటే ఏంటి? వాటి ఫుడ్ని అది ప్రిపేర్ చేసుకోలేదు, వేరే ఆర్గానిజమ్స్ మీద లైక్ ప్లాంట్స్ మీద కానీ యానిమల్స్ మీద కానీ ఇలా డిఫరెంట్ ఆర్గానిజమ్స్ మీద వాటి ఫుడ్ కోసం డిపెండ్ అవుతాయి హెటెరోట్రోఫిక్ బ్యాక్టీరియా. సో మెజారిటీ ఆఫ్ ద బ్యాక్టీరియా మనకి హెటెరోట్రోఫిక్ బ్యాక్టీరియా ఉంటాయి. ఇవి ఏంటంటే మోస్ట్ అబండెంట్, ప్రతి చోట ఉంటాయి. అండ్ ఆల్సో మెజారిటీ కూడా ఈ హెటెరోట్రోఫిక్ బ్యాక్టీరియాలో మళ్ళీ ఉండొచ్చు, డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సాప్రోఫైటిక్ ఉంటాయి, పారాసైటిక్ ఉంటాయి, డీకంపోజర్స్ ఉంటాయి, ఇలా డిఫరెంట్ రకాలు ఉంటాయి అన్నమాట హెటెరోట్రోఫిక్ బ్యాక్టీరియాలో. దానిలో మెజారిటీ ఆఫ్ ద బ్యాక్టీరియా మనకి డీకంపోజర్సే ఉంటాయి. ఆర్గానిజమ్స్ని డీకంపోజ్ చేసి వాటి ఫుడ్ అనేది తీసుకుంటాయి వాటి నుంచి ఆ ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ని. సో చాలా హెటెరోట్రోఫిక్ బ్యాక్టీరియా అనేవి మనకి హెల్ప్ చేస్తూ ఉంటాయి అన్నమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లాక్టోబాసిల్లస్ ఉంటే అది కర్డ్, మిల్క్ నుంచి కర్డ్ ప్రిపరేషన్లో హెల్ప్ చేస్తుంది. ఇంకా యాంటీబయాటిక్ ప్రొడక్షన్లో కూడా చాలా హెటెరోట్రోఫిక్ బ్యాక్టీరియా యూజ్ అవుతాయి. అండ్ కొన్ని బ్యాక్టీరియా ఏవైతే ఉంటాయో లైక్ రైజోబియం, అవి ఏం చేస్తాయంటే లెగ్యూమ్ ప్లాంట్స్ లైక్ పీ అలాంటి లెగ్యూమ్ ప్లాంట్స్లో వాటి రూట్స్ తోటి అసోసియేషన్లో సింబయోటిక్ అసోసియేషన్తో ఉండి అట్మాస్ఫియరిక్ నైట్రోజన్ ఫిక్సేషన్ అనేది చేస్తాయి అన్నమాట. అండ్ హెటెరోట్రోఫిక్ బ్యాక్టీరియాలో ఎగ్జాంపుల్స్ వచ్చేసి రైజోబియం, సూడోమోనాస్ ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఇవ్వచ్చు హెటెరోట్రోఫిక్లో. అండ్ బ్యాక్టీరియా అనేవి కొన్ని బ్యాక్టీరియా అనేవి ప్యాథోజెనిక్ కూడా ఉంటాయన్నమాట. అంటే ఏంటి? డిసీజ్ కాజ్ చేస్తాయి హ్యూమన్స్కి, ప్లాంట్స్కి, యానిమల్స్కి, ఇలా డిఫరెంట్ వాటికి డిసీజెస్ కాజ్ చేస్తాయి అన్నమాట. అయితే ఫర్ ఎగ్జాంపుల్ కలరా ఏంటి? విబ్లియో కలరా వల్ల వస్తుంది. టైఫాయిడ్, సాల్మొనెల్లా టైఫై, టిటానస్, క్లాస్ట్రీడియం టిటానీ, అండ్ సిట్రస్ క్యాంకర్, గ్జాంతోమోనాస్ సిట్రై, ఇలాగా డిఫరెంట్ బ్యాక్టీరియా అనేవి డిఫరెంట్ డిసీజెస్ని కూడా కాజ్ చేస్తాయి హ్యూమన్స్కి, ప్లాంట్స్కి, యానిమల్స్కి. అండ్ ఈ బ్యాక్టీరియా అనేది రిప్రొడక్షన్ చూసుకుంటే బైనరీ ఫిజన్ ద్వారా రిప్రొడ్యూస్ అవుతాయి. సో అసెక్షువల్గా అయితే బైనరీ ఫిజన్లో డివైడ్ అవుతాయి. అండ్ కొన్ని అన్ఫేవరబుల్ కండిషన్స్ వచ్చినప్పుడు ఈ బ్యాక్టీరియా ఏం చేస్తాయంటే స్పోర్స్ని ఫామ్ చేసేస్తాయి అన్నమాట. మళ్ళీ ఫేవరబుల్ కండిషన్స్ వచ్చినప్పుడు మళ్ళీ మామూలుగా అయిపోయి వాటి రిప్రొడక్షన్ అవి కంటిన్యూ చేసుకుంటాయి. అండ్ సెక్షువల్ రిప్రొడక్షన్లో చూసుకుంటే ఇవి ఏం చేస్తాయి? ప్రిమిటివ్ టైప్ ఆఫ్ డిఎన్ఏ ట్రాన్స్ఫర్ అనేది కనిపిస్తుంది ఒక బ్యాక్టీరియం నుంచి ఇంకొక బ్యాక్టీరియంకి. ఫర్ ఎగ్జాంపుల్ అండ్ సెక్షువల్ రిప్రొడక్షన్ బ్యాక్టీరియాలో 3 ఫామ్స్లో జరగచ్చు, అంటే 3 టైప్స్లో జరగచ్చు. ఒకటేమో కాంజుగేషన్, ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ట్రాన్స్డక్షన్. సో ఈ 3 ప్రాసెస్లో ఏదైనా ఒక ప్రాసెస్ ద్వారా డిఎన్ఏ అనేది ఒక బ్యాక్టీరియం నుంచి ఇంకొక బ్యాక్టీరియంలోకి ట్రాన్స్ఫర్ అయ్యి సెక్షువల్ రిప్రొడక్షన్ అనేది జరుగుతుందన్నమాట. దిస్ ఈజ్ అబౌట్ బ్యాక్టీరియా. అండ్ ఇది చూసుకుంటే ఇది సైనోబ్యాక్టీరియా స్ట్రక్చర్స్. యూనిసెల్యులర్లో అయితే ఇలా సింగిల్ సెల్ ఉంటుంది, కొలోనియల్ ఫార్మ్స్ అయితే ఇలా కాలనీస్లా ఉంటాయి, ఫిలమెంటస్ అయితే ఇలా ఉంటాయి. వీటిలో చూసుకుంటే ఇవి హెటెరోసిస్ట్స్, వీటి లోపలే మనకి నైట్రోజన్ ఫిక్సేషన్ అనేది జరుగుతుందన్నమాట. బయట ఈ లేయర్ని మనం మ్యూసిలేజినస్ షీత్ అంటారు. ఇది సైనోబ్యాక్టీరియా. I hope you all like this video. Thanks for joining us in learning.